యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు కాచిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అయితే 2024 మొదటి నెలలో అనగా జనవరి నెలలో కొన్ని సమర్పణలు, నిర్ణయాలు మనం తీసుకుని దేవుని దగ్గర వడంబడిక చేసాం. మరి వాటన్నిటినీ మార్చుకోగలిగామా, పొందుకోగలిగామా, ఇవ్వగలిగామా దేవునికి? అవేంటో చూద్దాం రండి. మార్చుకోవలసినవి అలానే ఉన్నాయి, విడిచిపెట్టాల్సిన పాపం ఇంకా క్రియలు అలాగే ఉన్నాయి, నేర్చుకోవలసిన దేవుని వాక్యం అనే పాఠాలు ఎన్నో ఉన్నాయి, పొందుకోవలసిన ఆత్మీయ ఫలాలు చాలా ఉన్నాయి, అనుభవించాల్సిన దీవెనలు ఎన్నెన్నో ఉన్నాయి, స్వతంత్రించుకోవలసిన వాగ్దానములు ఎదురు చూస్తున్నాయి మన కోసం. కానీ ఆయుష్ మాత్రం తరిగిపోతుంది, సంవత్సరాలు జరిగిపోతున్నాయి. ప్రతి నెల తెలియపరుస్తుంది సంవత్సరాలు తరిగిపోతున్నాయి అని, టైం తెలియపరుస్తుంది సమయం పోనివ్వద్దు అని. మరి ఎప్పుడు నూతన స్వభావం పొందుకుంటారు? ఎప్పుడు మారు మనసు పొందుకుంటారు? ఎప్పుడు మీ రోత జీవితాన్ని విడిచిపెడతారు? మరి ఎప్పుడు మీ పాపానికి, మీ నిర్జీవమైన క్రియలకు ఫుల్ స్టాప్ పెడతారు? సంవత్సరాలు తరబడి నిన్ను చూస్తున్న దేవుడు చెప్తున్నాడు, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అది కాలిపోవును. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో ఇలా వ్రాయబడింది, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో ఇలా వ్రాయబడింది, గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదుకుచూ ఉన్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయండి అని లూకాసు వార్త 13వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. అలాగే రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యం సంతోషంగా అంగీకరించేవారు, కానీ వారికి వీరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. లూకాసు వార్త 8వ అధ్యాయం 13వ వచనం. చూశారు కదండి, నిజమే. మనం మన జీవితంలో జనవరి 1వ తారీఖున 1వ నెలలో ఎన్నో సమర్పణలు. ఫర్ ఎగ్జాంపుల్గా, ప్రభువా రోజుకిన్ని గంటలు మేము ప్రార్థిస్తాం, ప్రభువా రోజుకిన్ని అధ్యాయాలు, వాక్యాలు మేము చదువుతాము అని ఎన్నో సమర్పణలు ప్రభు దగ్గర మనం చేసుకున్న వారమే. అలాగే ఎన్నో నిర్ణయాలు, ఎన్నో, ప్రభువా నీకోసం ఇలా జీవిస్తాను, నీకోసం నిర్జీవమైన క్రియలను విడిచిపెడతాను ప్రభువా, నీకోసం ఆత్మీయ జీవితంలో ఎదుగుతాను ప్రభువా, ఆత్మ వరాలతో నింపబడతాను, ఆత్మ ఫలాలతో నింపబడతాను, ప్రేమ కలిగి పనిచేస్తాను అని ఎన్నో దేవుని దగ్గర వడంబడిక చేసిన వారు. మరి అవన్నీ మనం ఇవ్వగలిగామా? అందుకే కాబట్టి ఫలింపని వారి విషయంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నారండి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయొద్దు, సద్వినియోగపరచుకొనమని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం తెలియపరుస్తుంది. అందుకే ఫలించే వారిగా మనం ఉంటే గనుక, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండి నెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు ఫలిస్తే గనుక ఆయన మహిమపరచబడి ఆయన శిష్యులుగా మార్చబడతారు. డిసెంబర్ నెలలో ఈ సమర్పణ తీసుకుని అవకాశం ఇచ్చిన దేవుని ఎదుట ఫలించి అభివృద్ధి చెందుదామా? ఇప్పటికైనా సమయం మించిపోలేదు కాబట్టి డిసెంబర్ నెలంతా దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. ఈ సంవత్సరంలో ఏం పెండింగ్ ఉండిపోయాయో మనం అవన్నీ కూడా కంప్లీట్ చేద్దాం. దేవుడి మాటల ద్వారా మీ హృదయాన్ని ఉజ్జీవింపజేసి ఆలోచింపచేసే క్రియను జరిగించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.